సంఘం నాయకులు మా ఆటో యూనియన్ ఇవాళ గ్రామం మా ఈటల రాజేంద్రన్న గారి సమక్షంలో బీజేపీలో చేరుతున్నాం. ఈటల రాజేంద్రన్న గారికి చెలుపూరులో పూర్తి స్థాయి మెజార్టీ వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మాకు నమ్మకం ఉన్నది. వారు మాట్లాడిన విధానం ఉంది. నేను ఎక్కడికి వెళ్ళి వాళ్ళ ఇళ్లకు పోయి అడిగి విచారించే టైంలో తమ్మి నిన్న ఎట్లయితే 1000 ఓట్ల మెజార్టీతో రెండోసారి సర్పంచ్ గెలిపించినామో అంతకంటే ఎక్కువ ఓట్ల మెజార్టీతో మీ ఈటల రాజేంద్రను గెలిపిస్తాం, మా కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పి మా వాళ్ళందరూ మాట్లాడినప్పుడు సంతోషం అనిపించి ఆ సంతోషంతోనే ఇవాళ నేను ఈ పార్టీలో చేరుతున్నాను. కానీ కొందరు వక్ర భాషలు చెప్తున్నారు. నేను మధ్యాహ్నం 11 గంటలకే చేరుతానని చెప్పి నేను డిసైడ్ అయిన తర్వాత మా వార్డు మెంబర్లు నాపాలని, సంఘ నాయకులు నాపాలని, వీళ్ళని వాళ్ళని ఆపాలని చెప్పి లేదా మహేందర్ ఏదో తీసుకొని చెప్పిపోతానని చెప్పి నన్ను అడిగే వాళ్ళని అందరూ చెప్తున్నా. మీరు ఎన్ని పైసలు తీసుకొని వాళ్ళ టీఆర్ఎస్లో ముందుంటారో చెలుపూరు గ్రామ ప్రజలందరికీ తెలుసు అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాజేంద్రన్న గారిని మాట్లాడాల్సిందిగా మాట్లాడినాక చెప్తాను. ఈరోజు మీరు ఎన్నుకున్న గ్రామ సర్పంచ్ మహేందర్ గారు, వారితో పాటుగా వార్డ్ నంబర్ 1 సమ్మెట సారయ్య గారు, వార్డ్ నంబర్ 2 బండారి కుమార్ గారు, వార్డ్ నంబర్ 3 పంజాల లక్ష్మి గారు, వార్డ్ నంబర్ 5 బండారి రమేష్ గారు, వార్డ్ నంబర్ 12 గుజ్జ సరితారెడ్డి గారు, వార్డ్ నంబర్ 14 బండి రజిత గారు. వారితో పాటుగా ఆటో యూనియన్ కావచ్చు, అమాలీ సంఘ పెద్దలు కావచ్చు, వివిధ కుల సంఘాలు నడిపేటువంటి పెద్దలు కావచ్చు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, సింగిల్ విండో డైరెక్టర్లు, అనేక మంది పెద్దలు ఈరోజు నాతో పాటుగా, నేను కొంచెం ముందు జాయిన్ అయినా, వారు నాతో పాటుగా అన్నా నీకు సంఘీభావంగా ఉంటామని, మీకు తోడుగా అండగా ఉంటామని చెప్పి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినందుకు వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వారిని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా ఆడబిడ్డలకు, మా అన్నదమ్ములకు ఒక్క మాట మీకు హామీ ఇస్తున్నా, మీ అందరికి కూడా వీళ్ళని చల్లగా, ఈ గ్రామాన్ని చల్లగా చూసుకునేటువంటి బాధ్యత తప్పకుండా నిర్వహిస్తా అని చెప్పి నీకు మాట ఇస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట ఎంపీపీ పవన్ గారు వచ్చిండ్రు, సింగిల్ విండో చైర్మన్ శ్యామ్ గారు వచ్చిండ్రు, పక్క గ్రామ రంగాపూర్ సర్పంచ్ కన్నాకర్ గారు వచ్చిండ్రు, పెద్దలు భాస్కర్ రెడ్డి గారు, బీకే గారు, లత గారు, వెంకన్న గారు, రాజన్న గారు, అనేక మంది పెద్దలు వచ్చిండ్రు. ఏం జరిగింది అసలు కథ అని చాలామంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 18 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా కావచ్చు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కావచ్చు, ఆనాడు సమైక్య రాష్ట్రంలో పార్టీ ఫ్లోర్ లీడర్గా కావచ్చు, మంత్రిగా, ఆరోగ్య మంత్రిగా కావచ్చు, ఆర్థిక మంత్రిగా కావచ్చు, గిదే దుబ్బల మీద నేను మీ ఊరు నుంచి పాదయాత్రకు వచ్చిన కేసీఆర్ గారి మీటింగ్కి
నాతో పాటు మీరు కూడా వచ్చిండ్రు. ఒక 4-5 వేల మంది పాదయాత్రకు పోయినాం మనం. గట్ల పోయిన ఆ సభలో ఆనాడు సీఎంగా ఆయన మాట్లాడిన మాటలు మీకు ఇప్పటికి గుర్తుండి ఉంటుంది. నాకు తెలిసి ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఇక్కడే జరుగుతుంది కాబట్టి అన్ని మీటింగ్లలో మీరే ఆయన మాటలు విన్నారు. రైట్ హ్యాండ్గా ఉన్నాడు నాకు తమ్ముడు, నాకు కుడి భుజం మా తమ్ముడు, గొప్ప మెజారిటీతో గెలిపించమని చెప్పి కోరిండు. రైతు బంధువు కూడా ఇదే దుబ్బల మీద ఆవిష్కరించి మనకి ఇచ్చిన మాట వాస్తవం. కుడి భుజంగా ఉన్న ఈటల రాజేందర్, తమ్ముడిగా చలామణి ఈటల రాజేందర్, 18 ఏళ్ళుగా ఉద్యమ నాయకుడిగా ఉన్న ఈటల రాజేందర్, 6 సార్లుగా ఎన్నడూ ఓడిపోకుండా ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న ఈటల రాజేందర్ అంటాడు. ఒక అర్ధగంట సేపట్ల ఎట్లా దయ్యమైండు, ఎట్లా దూరమైండు అని చెప్పి చాలామందికి మీకు బాధేసిన వాళ్ళు కొంతమంది, ఆశ్చర్యం వ్యక్తం చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ మీకు ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్నా, మహేందర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉండే 2018లో నేను ఎన్నికలు నిలబడిన నాడు నా మీద ఒక వ్యక్తి చేత కరపత్రాలు కొట్టించిండు, ఒక వ్యక్తి చేత పోస్టర్లు కొట్టించిండు, 1000 కోట్లు సంపాదించి ఈటల రాజేందర్ అని చెప్పి నా మీద పెట్టించిండు. నేను కొంచెం బాధపడ్డా. ఎందుకంటే నా 20 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఏనాడు కూడా ఎవరైనా వస్తే మీరు తిన్నరా అని చెప్పి అడుగుతా, నీ పనేందని అడుగుతా, ఉన్నంతలో చేసి పెట్టే ప్రయత్నం చేస్తే తప్ప ఏనాడు కూడా చేయి సాపి ఒక రూపాయి బిల్ల అడిగిన సందర్భం అయితే లేదు. నేను ఉన్ననా లేనా అని అంటుకుంటా తప్ప ఎమ్మెల్యేగా ఉన్ననాడు ఒకరి మీద కేసులు పెట్టియలే, ఎమ్మెల్యేగా ఉన్ననాడు దాబు దర్పం ప్రదర్శించలే, మంత్రిగా ఉన్ననాడు కూడా నేనేం అప్పటికి ఇప్పటికేం మార్పు చెందలే. కానీ వాళ్ళు మాత్రం ఆ పని చేసిండు. ఆ పని చేసిన నాడు ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, అది ఎన్ఎస్ఆర్ డైరీ అనుకుంటా, వారి పేరు ప్రభాకర్ రావు గారు, సంపత్రావు ప్రభాకర్ రావు, వచ్చి అన్న ఇగో ఈయన వేసిన కరపత్రాలు, ఈయన వేసిన పోస్టర్లు నీ మీదనే కాదు, డబ్బులకు అమ్ముడుపోయే మనిషి వాడు, ఇక్కడోడు కూడా కాదు బయటోడు, ఇక నన్ను ఇట్లా చేసిండు చెప్పి ఆయన వచ్చిండు. ఒక ఆయన ఎలకత్తుర్తి నుంచి ఒక డాక్టర్ వచ్చిండు, నన్ను ఇట్లా చేసిండు అని చెప్పి అని ఏమన్నారంటే, నేను ఒక కేసు పెడతామన్నా, దరఖాస్తు ఇస్తామని అన్న అని చెప్పి వాళ్ళు దరఖాస్తు ఇచ్చిన, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు అని చెప్పి వస్తే వాళ్ళు కేసు పెడితే ఆయనను అరెస్ట్ చేస్తే ఆయన చెప్పిన మాట ఏంటంటే రాజేందర్ నన్ను ఓడగొట్టాలని మీ కేసీఆర్ గారి ఆఫీసే మాకు ఫోన్ చేస్తుంది, వాళ్ళే కరపత్రం కొట్టియమని చెప్పిండ్రు, వాళ్ళే పోస్టర్ కొట్టియమని చెప్పిండ్రు, చివరికి వాళ్ళే నాకు వ్యతిరేకంగా నిలబడే కాంగ్రెస్ పార్టీ నాయకుడు డబ్బులు పంపించిన చరిత్ర వీళ్ళది. అంటే ఎంత దుర్మార్గం ఉంటుంది. రైతు కంచేసుకుంటాడు చేరుడు కాపాడడానికి, భర్త పెళ్లి చేసుకుంటాడు భార్యకు అండగా ఉంటాను, జీవితాంతం మిమ్మల్ని అండగా ఉంటాను. కానీ కట్టుకున్న భర్తనే కాలేయముడిగా మారిపోతే కంచే చేనునిమైతే ఎంత దుర్మార్గంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నా. ఈటల రాజేందర్ అంటోని ఆనాడే ఓడగొట్టాలని చెప్పి ఆ ఎదుటోడికి పైసలు ఇచ్చినటువంటి నీచపు చరిత్రను కూడా దిగమినుకున్నా. నేను నా ఇంటి మీద పోలీసులు దాడి చేస్తారు, నేను మంత్రిగా ఉంటా, అధికార పార్టీలో ఉంటా, నా మీద పోలీసులు దాడి చేస్తారు. నాకు ఆశ్చర్యం వేసింది, ఏమైనా ప్రతిపక్షాల మీద దాడి చేయగా చూసినా కానీ అధికార పార్టీలో ఉన్నటువంటి నాలాంటి మంత్రి మీద దాడి చేస్తారని చెప్పి నేను ఊహించలేకపోయినా. అట్లా అనేకం జరిగినాయి, అయినా భరించడం. కానీ నేను అడిగిందల్లా, అయ్యా మహేందర్ లాంటి సర్పంచి, కన్నాకర్ లాంటి సర్పంచి గెలిచి 2.5-3 సంవత్సరాలు అవుతుంది, భర్తలు చనిపోయినరు, వాళ్ళకు పెన్షన్ రావాలి, ఎందుకు ఇస్తలేరని చెప్పి నేను అడిగిన. భర్తలు చనిపోయిన వాళ్ళ భార్యలకు ఎందుకు మీరు పెన్షన్ ఇవ్వరు? మనం ఎన్నికలలో 57 ఏళ్ళు నిండితే
పెన్షన్లు ఇస్తామని వాగ్దానం చేసినాం. 57 ఏళ్ళు దేవుడెరుగు, కనీసం 65 సంవత్సరాలు నిండిన వాళ్ళకు కూడా ఎందుకు పెన్షన్ ఇవ్వలేకపోతున్నామని చెప్పి అడిగింది నేను. అంతేకాదు, పెళ్ళిళ్ళు చేస్తాం, కొడుకులు ఏర్పడతారు. ఏర్పడ్డ కొడుకు ఏం కావాలి? రేషన్ కార్డు కావాలి. దేనికైనా కావాల్సిన రేషన్ కార్డే కాబట్టి ఆరోగ్యశ్రీ కావాలన్న రేషన్ కార్డు కావాలి, బియ్యం కావాలన్న రేషన్ కార్డు కావాలి, ఎక్కడికి పోవాలన్నా రేషన్ కార్డు కావాలి. కాబట్టి మూడేళ్లుగా బియ్యం కార్డు ఇవ్వకుండా లాకేషన్ తప్ప కొత్త రేషన్ కార్డు ఇచ్చిందా అని చెప్పి అడుగుతా ఉన్నా. నేను అడిగిన మంత్రి ఉన్నా కూడా, ఏం మంత్రి పదవిది? ఒక మంత్రి చెలుపూరు గ్రామానికి పోతే, ఒక మంత్రి రాజపల్లికి పోతే, ఒక మంత్రి శాలపల్లికి పోతే ఆ ఊర్లో అయ్యా నాకు రేషన్ కార్డు వస్తలేదని చెప్పి అడిగితే ఇవ్వలేని దుస్థితిలో ఉన్నప్పుడు ఈ మంత్రి పదవి ఎందుకని చెప్పి కుమిలిపోయినాం మేము. ఒక మంత్రి ఊరికి పోయినప్పుడు కళ్ళ ముందే జీవోత్సవాల్లో పడినటువంటి ఒక బిడ్డకి డాక్టర్ సర్టిఫికేట్ రాక, పెన్షన్ రాక వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటే ఇవ్వలేని దుస్థితిలో ఉన్నా అని చెప్పి బాధపడ్డాను. నేను అడిగిన పెన్షన్లు వెంటనే ఇవ్వాలని చెప్పి కోరిన, రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి కోరిన. తప్ప అదేమన్నా? అంతేకాదు, ఆరే చెప్తాను రైతు బంధు ఇస్తామని ఇక్కడనే అమలు చేసిండ్రు. ఇవ్వండి, రైతు బంధు ఇవ్వాలని కాదట్లేదు. కానీ ఏమడిగినా నేను, రైతు బంధు ఇవ్వు, కానీ రైతు బంధు గుట్టల కోసం ఇవ్వకు, రైతు బంధు కంచెల కోసం ఇవ్వకు, రైతు బంధు భూస్వాములకు ఇవ్వకు, రైతు బంధు నాలాంటి వాళ్ళకి ఇవ్వకని చెప్పి కోరినాం మనం. రైతు బంధు ఇవ్వాల్సిందే, కానీ రైతు బంధు 100,000 ఎకరాలు కలిగి హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇవ్వకు. ఒక డబ్బులు ఎక్కువ ఉంటే మా దళిత కాలనీలు ఉన్నాయి, చదువుకొని ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటికి ₹1,00,000 చొప్పున ఇచ్చే ప్రయత్నం చేయగాని ఇట్లా ఇవ్వకని చెప్పి అడిగింది నేను. అంతేకాదు, నువ్వు కరెంటు ఫ్రీ ఇస్తానా మనం, నీళ్లు ఫ్రీ ఇస్తానా మనం, రైతు బంధు ఇస్తానా మనం, బాగానే ఉంది. కానీ వడ్లు కనుక నువ్వు కొనాలంటే ఐకేపీ సెంటర్లు ఎత్తేస్తే ఇవాళ రైస్ మిల్లర్లు ధాన్యం కొనే శక్తి లేదు సుమా అని చెప్పి అడిగింది నేను. అందుకని ఏమడిగినా నేను, ఐకేపీ సెంటర్లు ఉంటాయి, వడ్లు కొంటాయని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన నేను, గుర్తుపెట్టుకోండి. చాలామంది అంటారు నువ్వేదో నీ సొంత వ్యవహారం కోసం పార్టీ మారలే. ఇవన్నీ నేను గతంలో ఇచ్చిన. ఒకనాడు నన్ను ఏదో పేపర్ రాస్తే నేను అన్నా, అరే ఎవరా నువ్వు, ఈ జెండాకు గులాబీ జెండాకు ఓనర్ని అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన హుజరాబాద్లో. ఈ పార్టీకి నేను ఓనర్ అని చెప్పి ఇవన్నీ నేను పదవుల కోసం పెదవులు మూస్తే ఇవన్నీ ఇచ్చడం కాదు. ఎక్కడో కాడ బాధ అయి స్టేట్మెంట్ ఇచ్చినమాట వాస్తవం. అంత మాత్రాన పెన్షన్లు ఇవ్వని మనకి కోరడం నేరం కాదు, వడ్లు కొనాలని చెప్పడం నేరం కాదు. కాబట్టి ఇచ్చిన మాట వాస్తవం. కానీ నేనేదో కూల్చే ప్రయత్నం చేస్తున్నా, ఎవరు చేస్తారు ఆ ప్రయత్నం? 18 ఏళ్ళుగా నేను నడపలేదా ఉద్యమాన్ని? నా పాత్ర లేదా ఉద్యమంలో? ఎక్కడ తిన్నాం, ఎక్కడ పడుకున్నాం, ఒక్కొక్క రోజు ఎన్నెన్ని జిల్లాలు తిరిగినామో మీకు సజీవ సాక్ష్యం కదా. నా మీద పెట్టిన కేసులు ఎన్ని, ఇవాళ ఎంతమంది జైళ్ళల్లో ఉన్నారు? నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఇక్కడ పనిచేసే మంత్రులు ఉన్నారు. ఇక్కడ కరీంనగర్ మంత్రి, ఆయన జైలుకు పోయినా, నేను జైలుకు పోయినా. కమలాపూర్లో ఒక మంత్రి వచ్చిండు, ఆయన జైలుకు పోయినా, నేను జైలుకు పోయినా. ఇవాళ అయిన దాన్ని ఆకిట్ల పెట్టిండు, కాని దాన్ని కంచాల పెట్టిండు కేసీఆర్. దగ్గరుండి కథం పట్టించిండు, తిట్టిండనేమో దగ్గర పెట్టుకున్నాడు. ఇవన్నీ చరిత్ర చెప్తే ఉడవు. తప్పకుండా నేను ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎందుకు ఏం జరిగిందో నేను తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తా. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇవాళ సొంత పార్టీ 20 ఏళ్ళుగా నేను సర్పంచ్ గెలిపించుకోవడం కోసం ప్రయత్నం చేసిన, ఎంపీటీసీ గెలిపించుకోవడం కోసం ప్రయత్నం చేసిన, ఎంపీపీల జడ్పీసీల కోసం ప్రయత్నం చేసిన, సింగిల్ విండో చైర్మన్ల కోసం ప్రయత్నం చేసిన. కానీ సొంత పార్టీ మనుషులకే వెలగట్టి ధరగట్టి అంగట్లో సరుకులకు కొనే నీచపు సంస్కృతి ఎవరిది అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎవరిది ఇది? ఎందుకు చేయాల్సి వచ్చిందో ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ ఈటల రాజేందర్ అట తప్పు చేసిండట. నా భార్య స్టేట్మెంట్ ఇచ్చింది, 1 ఎకరం ఎవరిదైనా ఆక్రమించుకున్నాడు ప్రూవ్ అయితే నేను ముక్కు నేలకు రాస్తా, నువ్వు రాస్తావా ముఖ్యమంత్రి అని చెప్పి అడిగిన వ్యక్తి ఎవరు? నా భార్య అన్నది. నా భార్య ఇంకొక మాట కూడా అన్నది, నేను కష్టపడి సంపాదించిన, నువ్వు మాత్రం రాజీ పడకు, కొట్లాడేది మాత్రం ఆపకు, అవసరమైతే మొత్తం అమ్ముకుందాం, మళ్ళీ కూలి చేసుకునే బద్దం కానీ ఈయనకు మాత్రం లొంగిపోకని చెప్పింది నా భార్య. ఇవాళ ఇవన్నీ ఉన్నాయి. నేను ఒకటే, నన్ను
ఏదో హుజరాబాద్లా ఓడగొడతా, ఎట్లా ఓడగొడతావు నువ్వు? నేను ఫ్లెక్సీల మీద ఉన్న బిడ్డని కాదు, గోడల మీద రాతల మీద ఉన్న బిడ్డని కాదు. 20 ఏళ్ళుగా కాలుకు ముళ్ళిరిగితే పంటితో పీకిన బిడ్డని నేను. కాలుకు ముళ్ళిరిగితే పంటితో పీకిన బిడ్డని నేను. ఎవరైనా అన్నా నాకు ఇది కావాలంటే ఉన్నంతలో ఇంత సాయం చేసిన బిడ్డని నేను గుండెలో స్థానం సంపాదించుకున్న బిడ్డని నేను. నువ్వు మా మహిళా సంఘాలకు ఏదో ఇస్తా అని, కుల సంఘాలకు ఏదో పిలుస్తూనే ఉన్నారు. ఇక వచ్చింది ఎవడన్నా 18 ఏళ్ళల్లో ఒక్కడన్నా? 18 ఏళ్ళుగా ఒక మంత్రి ఇక్కడికి వచ్చిండా? 18 ఏళ్ళుగా ఇక్కడ ఒక ఎమ్మెల్యే వచ్చిండా? 18 ఏళ్ళుగా ఇక్కడ ఇంకో మనిషి వచ్చిండా? మనిషి ఉన్నది ఈటల అందరే మీకోసం ఉన్నాడు. కళ్ళల్లో కదలనే బిడ్డను నేను, మీ కాళ్ళల్లో మెదిలిన బిడ్డను నేను. ఉన్నంతలో ఉద్యమంలో, ఉన్నంతలో అభివృద్ధిలో పాలు పంచుకున్నా. ఇవాళ చెలుపూరుకు బ్రిడ్జ్ వస్తుందా? చెలుపూరుకు బ్రిడ్జ్ వస్తుందా? గీ తోకలపల్లికి బ్రిడ్జ్ వస్తుందా? ఈ ముందరకెళ్ళకి బ్రిడ్జి పోతుందా? ఒకటి స్టేట్మెంట్ ఇస్తాడు, ఈ ఈటలందరూ అభివృద్ధి చేయలేదని. నేను అడుగుతున్నమ్మా, 2009 తర్వాత నేను వచ్చినాక ఈ ఊరిది అభివృద్ధి చెందిందా? నేను రాకముందు అభివృద్ధి చెందిందా? ఒకసారి ఆలోచన చేసుకోండి. అంతకుముందు లేరా మంత్రులు ఇక్కడ? అంతకుముందు మంత్రులు ఉన్నారు ఇక్కడ. కానీ ఏ బిడ్డ వచ్చిన తర్వాత అభివృద్ధి చెందిందో ఒకసారి ఆలోచన చేయండి. నన్ను అంటారు అభివృద్ధి చేయలేదని చెప్పి. అంటే ఎంత నీచపు నికృష్టపు అబద్ధాల మాటలు మాట్లాడుతున్నా ఒకసారి చూడండి. ఇంకోడు అంటాడు చీమలు పెట్టిన పుట్టలో నేను చేరినట. చీమలు పుట్టలు పెడితే నేను చేరినట. ఎవరికి చేరిండో నేను చెప్పాల్సిన లేదు. నేను ఒక్కటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ ఉప్పల్లో గౌడ సంఘం దగ్గర పోయి ఆగితే ఆయన పాప స్టిక్కర్ కనబడ్డది నాకు, వాళ్ళ సైకిల్ మోటార్ మీద. కమలాపూర్ పోతున్నట్టు అడిగిందట, ఇగో ఈ స్టిక్కర్ ఉంటే నీ మీద కేసు పెడతా అని. ఏంది ఆ స్టిక్కర్? నా ఫోటో ఉన్న స్టిక్కర్, అది నా ఫోటో ఉన్న స్టిక్కర్. పిల్లగాళ్ళు బీజేపీ జిందాబాద్ అంటే ఈటల రాజేంద్ర గారితో తిరిగితే వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తాను నీ కొడుకుకి తిరుగుతున్నాను, వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తాను ఇటు తిరుగుతున్నాను చెప్పి. ఇసుక ట్రాక్టర్ నడవాలంటే వాళ్ళతో ఉండాలట. ఇవాళ మెడికల్ హాల్ నడవాలంటే వాళ్ళతో ఉండాలట. రైస్ మిల్ ఉండాలంటే వాళ్ళతో ఉండాలట. అంటే ఇట్లాంటి పని చేస్తూ ఉన్నారు. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇవన్నిటినీ ఎదుర్కోగలిగే సత్తా నాకు ఉండదు. ఇవన్నిటినీ ఎదుర్కోగలిగే సత్తా ప్రజలకు మాత్రమే ఉంటుందని చెప్పి మనం చేస్తాం. ప్రజలకు మాత్రమే ఉంటుంది. నేను చాలాసార్లు చెప్తా, నాయకులు పిడికడి మంది మాత్రమే ఉంటారు. రాజకీయ నాయకులు పిడికడి మంది మాత్రమే ఉంటారు. రాజకీయ నాయకులకు అనేక రకాల అవసరాలు ఉంటాయి. కానీ నీతిగా నిజాయితీగా అనుకున్న దాన్ని బరిగీసి కొట్టాడేటువంటి శక్తి కేవలం ప్రజలకు మాత్రమే ఉంటుందని చెప్పి నమ్ముతాను. ప్రజలు మాత్రమే ఇట్లాంటి సందర్భంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలరు. ప్రజలు మాత్రమే ఇట్లాంటి సందర్భంలో ధర్మాన్ని న్యాయాన్ని కాపాడుకోగలుగుతా తప్ప దీన్ని కాపాడగలిగే సత్తా ఎవరికి లేదని చెప్పి నేను వినవిస్తున్నా. ఇవాళ మీరు అడగండి. నేను ఒక్కటే చెలుపూరు మా ఆడబిడ్డలకు, చెలుపూరు మా అన్నదమ్ములకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మళ్ళీ వచ్చినప్పుడు నేను తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తా. కానీ వాళ్ళ టీవీలలో మీరు చూస్తున్నారు అన్ని విషయాల్ని జాగ్రత్తగా గమనించండి. ఇవాళ డబ్బులు ఎందుకోసం ఇస్తున్నారో ఆలోచన చేయండి. కుల సంఘాల భవనాలు ఎందుకోసం ఇస్తున్నారో ఆలోచన చేయండి. 50 ఏళ్ళకే పెన్షన్ ఎందుకు ఇస్తా అంటున్నారో ఆలోచన చేయండి. తెల్ల రేషన్ కార్డులు ఇవాళ ఎందుకు ఇస్తా అంటున్నారో ఆలోచన చేయండి. అవన్నీ కూడా నాలాంటి వాడిని ఇవాళ హుజరాబాద్లో ఓడగొట్టడం కోసం ఒక ఎత్తుగడగా వాడుతున్నారు. అయినా నేనే అడుగుతున్నా ఇయ్యమని. మా కుల సంఘాల భవనంలో పైసలు ఇవ్వు, సంతోషపడతా. మా ఆడబిడ్డలకు పెన్షన్లు ఇవ్వు, సంతోషపడతా. 50 ఏళ్ళకే పెన్షన్లు ఇవ్వు, సంతోషపడతా. ఇవాళ మా ఊళ్ళకు నిధులు సంతోషపడతా. ఇవన్నీ కూడా నా ద్వారా వస్తున్నందుకు గర్వపడుతున్నా. నేను నా ద్వారా వస్తున్నందుకు గర్వపడుతున్నా. నాయకులారా, మీరు గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. ఇవాళ ఎట్లా వస్తుండ్రో మీ ఇళ్లకు మంత్రులు, ఎట్లా వస్తుండ్రో ఎమ్మెల్యేలు మీ ఇళ్లకు, ఎందుకు మీకు గౌరవిస్తుండ్రో చూడండి. ఎందుకు మీరు ఇలా మీ ఇళ్లకు వాళ్ళ నాయకులు వస్తున్న ఆలోచన చేయండి. అవన్నీ నేను లేకపోతే వస్తారా? నేను రాజీనామా చేయకపోతే వస్తారా అని? నేను రాజీనామా చేయకపోతే నేను శివుడు సీదడు వంట చూసావా? గట్ల ఉంటుంది. కాబట్టి ఇక్కడ అందుకనే ఇక్కడ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఉండే అది ఏమంటలేడు.
ఇవాళ మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే ఉండే లేదు కూర్చో ఇవాళ నేను భారతీయ జనతా పార్టీలో చేరిన నా జెండా కాషాయ జెండా. ఇవాళ నా గుర్తు పువ్వు గుర్తు కాబట్టి మళ్ళీ రాజేంద్ర అనగానే కారు గుర్తు అని చెప్పి మర్చిపోగలరు సుమా. నా గుర్తు ఇవాళ పువ్వు గుర్తు. నేను ఒక్కటే మీకు దండం పెట్టి చెప్తున్నా, మీకు చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, నిండు మనసుతో నన్ను ఆశీర్వదించే ప్రయత్నం చేయండి. ఈ బిడ్డ తప్పకుండా ధర్మం కోసం, న్యాయం కోసం, నీతి కోసం కొట్లాడే బిడ్డ అనే విషయం మీరు మర్చిపోకండి. నేను మనిషిని చిన్నగానే ఉంటా కావచ్చు కాక కానీ ప్రజల కోసం కొట్లాడదంటే మాత్రం రాజీ పడకుండా కొట్లాడే బిడ్డ ఈటెల విషయం మర్చిపోకండి. అప్పుడప్పుడు గతంలో నేను ఏం మాట్లాడినా, ఎవరి కోసం మాట్లాడినా ఒకసారి చూడండి మీరు. అందుకనే దయచేసి మీరు అందరూ కూడా చెలుపూరు గ్రామం, రాజపల్లె గ్రామం, ఇందిరానగర్ గ్రామం, తోకలపల్లె గ్రామం, అన్ని గ్రామాలు కూడా ఈటెల రాజేంద్ర గారిని నిండు మనసుతో ఆశీర్వదించమని చెప్పి, పువ్వు గుర్తును గెలిపించమని చెప్పి కోరుతూ, ఇవాళ ఈ జైన్ అయినటువంటి మహేందర్ గారు కానీ, వార్డు మెంబర్లు కానీ, ఇతర నాయకులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్న. జై తెలంగాణ, జై బీజేపీ. ఈరోజు చెల్పూర్ సర్పంచ్ నేరల మహేందర్ గారు ఈటెల రాజేందర్ గారి ఆధ్వర్యంలో బీజేపీలో చేరుతున్నారు. సారయ్య ఒకటో వార్డు నెంబర్ సమ్మట సారయ్య ఒకటో వార్డు నెంబర్ బండారి కుమార్ రెండో వార్డు నెంబర్ పందాల లక్ష్మి పందాల లక్ష్మి బండారి రమేష్ బండారి రమేష్ బండారి కుమార్ గుజ్జా సరితారెడ్డి ఉద్యమం నుండి టిఆర్ఎస్ లో ఉద్యమంలో పనిచేసిన మాజీ సర్పంచ్ వేల్ప సీనయ్య గారు, వేల్ప సీనయ్య మాజీ సర్పంచ్, ఉద్యమంలో మొదటి ఎంపీటీసీ టిఆర్ఎస్ నుంచి గెలిచిన సుదర్శన్, సీనయ్య మాజీ సర్పంచ్ సీనయ్య, శనిగర సంపూర్ణ మాజీ టిఆర్ఎస్ ఎంపీటీసీ, టిఆర్ఎస్ మొదటి నుంచి టిఆర్ఎస్ లో క్రియాశీలంగా పనిచేసిన ఎడవెల్లి సుధీర్ రెడ్డి. ఈరోజు సుధీర్ రెడ్డి టిఆర్ఎస్ సీనియర్ నాయకురాలు శనిగర సంపూర్ణ టిఆర్ఎస్ ఉద్యమంలో మొదటి ఎంపీటీసీ, మాజీ ఎంపీటీసీ టిఆర్ఎస్ సీనియర్ నాయకురాలు శిగలత,
సింగిల్ విండో జూపాక సింగిల్ విండో డైరెక్టర్ పోలో రమేష్ కాంగ్రెస్ నాయకుడు. ఇగో, కండ వేసుకున్న వాళ్ళు గింది ప్లీజ్. టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మాట్ల రమేష్. ఐకేపీ అమలు సంఘం అధ్యక్షులు పుల్ల ఆనంద గారు అండ్ బ్యాచ్ అమలు కార్మికులు అందరు లైన్ ఉండండి ప్లీజ్. ఇంకొక ముఖ్య విషయం, సమ్మెట సంపత్ కుమార్ అనే కాంగ్రెస్ ఎంపీటీసీగా పోటీ చేసి మేము అన్న కోసం బదిలాడితే కాంగ్రెస్ నుంచి విడ్రా అయితే ఇప్పుడు ప్రజెంట్ మన ఎంపీపీ సురేందర్ రెడ్డి భార్య రాణి ఆ సంపత్ దయ వల్ల ఇవాళ చెలుపూరుకు ఎంపీపీ అయింది. సంపత్ గారు అంతా బదిలాడిస్తామని అన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు ఓరగంటి శ్రీనివాస్ సుతారి సంఘం ప్రెసిడెంట్ ఆకునూరి రవి జిడ్డ రవి ఆకునూరి శ్రీనివాస్ పాలసీ